Good morning, students. నిన్నటిదాకా మనం ఇంటర్ కన్వర్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంటర్ కన్వర్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దాంట్లో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చూడండి. డి అరబినోస్ టు డి గ్లూకోజ్ అండ్ డి మానోస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డి అరబినోస్ టు డి గ్లూకోజ్ అండ్ డి మానోస్. దీన్నే ఇంకేమనొచ్చు, ఆల్డో పెంటోస్ టు ఆల్డో హెక్సోజ్ అనొచ్చు. ఇంకేమన్నా చూడండి, కిలియాని ఫిషర్స్ సింథసిస్ అంటారు. 3 టైప్స్ అడగచ్చు క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కిలియాని ఫిషర్స్ సింథసిస్ అలా అడగచ్చు. లేకుంటే డి అరబినోస్ టు డి గ్లూకోజ్ అని అడగచ్చు. లేకుంటే డి అరబినోస్ టు డి మానోస్ అని అడగచ్చు. లేకుంటే ఆల్డో హెక్సోజ్ టు ఆల్డో పెంటోస్ అంటారు. సరే, ఆల్డో పెంటోస్ టు ఆల్డో హెక్సోజ్ అంటారు అడగచ్చు. ఇది ఫస్ట్ ఇంటర్ కన్వర్షన్. దెన్ సెకండ్ ఇంటర్ కన్వర్షన్ ఏంటి చూడండి, ఎపిమరైజేషన్. ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎపిమరైజేషన్. దీన్ని ఎవరు ప్రపోజ్ చేసినారు చూడండి, ఓబ్రే డీబ్రాన్ కెన్స్టీన్ రీఅరేంజ్మెంట్ అంటారు. ఓబ్రే డీబ్రాన్ కెన్స్టీన్ రీఅరేంజ్మెంట్ అంటారు. ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి, ఆల్డో ఎక్సోజ్ టు ఆల్డో ఎక్సోజ్. ఒక ఆల్డో ఎక్సోజ్ నుంచి ఇంకొక ఆల్డో ఎక్సోజ్ ని ఇంటర్ కన్వర్ట్ చేసింది. ఆల్డో ఎక్సోజ్ నుంచి ఆల్డో ఎక్సోజ్ ఇంటర్ కన్వర్ట్ చేయడానికి తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, డి గ్లూకోజ్ టు డి మానోస్. డి గ్లూకోజ్ అనేది ఎక్సోజ్ షుగర్, డి మానోస్ కూడా ఎక్సోజ్ షుగర్. ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ తీసుకొని డి గ్లూకోజ్ నుంచి డి మానోస్ కి ఇంటర్ కన్వర్ట్ చేసినాడో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక అర్థం చేసుకోండి, డి గ్లూకోజ్, ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ డి గ్లూకోజ్. దీని ఏం చేస్తుంది చూడండి, బ్రోమిన్ వాటర్ Br2+H2. బ్రోమిన్ వాటర్ తో తీసుకున్నప్పుడు కంప్లీట్ ఇక్కడ ఉన్న ఆల్డిహైడ్ ఏమవుతుంది, యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆల్డిహైడ్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని రాస్తున్నాం చూడండి, C double bond OH. Remaining all carbons are same. Remaining all 5 carbons are same. దీన్ని ఏమంటున్నాము, గ్లూకానిక్ యాసిడ్. గ్లూకానిక్ యాసిడ్. వాట్ ఈస్ ద గ్లూకానిక్ యాసిడ్ స్ట్రక్చర్? సింపుల్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఆక్సిడేషన్ మీన్స్ ఆల్డిహైడ్ టు యాసిడ్ కన్వర్ట్. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తున్నారు చూడండి, పిరిడిన్ వాటర్ తోని పిరిడిన్ అనే కెమికల్ ని యాడ్ చేస్తుంది. పిరిడిన్ అనే కెమికల్ ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న ఈ కార్బన్ ఏమవుతుంది చూడండి, రొటేట్ అవుతుంది కంప్లీట్ గా. ఈ OH ఇక్కడ సైడ్ వస్తుంది, హైడ్రోజన్ ఇక్కడ సైడ్ వస్తుంది. సింపుల్. సెకండ్ కార్బన్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో రాద్దాం, C double bond OH, C CH2 OH, H OH, H OH, OH and H, yeah, OH and H. The second carbon difference, the second carbon complete గా rotate అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ కార్బన్ పైన ఉన్న OH అండ్ ఫోర్త్ కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్ రెండు కూడా లింక్, అంటే ఇక్కడ ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ కార్బన్ పైన, ఇక్కడ ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ కార్బన్ పైన అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు ఏమవుతుంది, H OH రెండు కూడా వెళ్ళిపోతుంది. H2O గా వెళ్తాయి. OH here OH అనగా ఈ OH ఈ H అప్పుడు ఏమన్నా రాస్తుంది, లేకుంటే ఇంకా క్లియర్ కాదు.
OH. Here also OH. OH and EI. ఈ ఆక్సిజన్ కి ఈ కార్బన్ కి రింగ్ ఫార్మ్ అవుతుంది. రాద్దాం. C డబల్ బాండ్ O. C C C C C CH2OH H OH H OH OH and H H OH. ఈ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్ కి రింగ్ ఫార్మ్. ఇప్పుడు దీని ఏం చేస్తున్నారు నెక్స్ట్ NaHG. దట్ మీన్స్ సోడియం అమాల్గం తోని రిడక్షన్ చేస్తున్నారు. రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సింపుల్. ఫోర్త్ కార్బన్ పైన హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. దాన్ని రాస్తున్నాం. C double bond OH, 4 5 6 CH2OH. This D-mannose. D-mannose. This is D open chain structure of D-glucose. D-glucose నుంచి D-mannose గా ఎట్లా చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ D-glucose. ఫస్ట్ బ్రోమిన్ వాటర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ యాసిడ్. దీనికి ఏం యాడ్ చేసాం? పిరిడిన్ మాలిక్యూల్ యాడ్ చేసాం. పిరిడిన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సెకండ్ కార్బన్ పైన ఉన్నది ఏమవుతుంది, కంప్లీట్ గా రొటేట్ అవుతుంది. అంటే OH ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న మాలిక్యూల్ ఏమవుతుంది, H2O లాస్ అవుతుంది. H2O అంటే ఏంటంటే ఫస్ట్ కార్బన్ పైన ఉన్న OH, ఫోర్త్ కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్ మాస్ రింగ్ ఫార్మ్ అవుతుంది. దీన్ని ఏమేమి, గామా లాక్టోన్. ఈ గామా లాక్టోన్ ఫైనల్ గా సోడియం అమాల్గం యాడ్ చేసినప్పుడు హైడ్రోజనేషన్, దట్ బట్ రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ కార్బన్ పైన ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. దీన్ని D-mannose స్ట్రక్చర్ అంటారు. ఇది ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ D-glucose అండ్ D-mannose. ఇది D-glucose టు D-mannose. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. Third one, aldohexose. Aldohexose to aldopentose. Aldohexose to aldopentose. Hexose అంటే 6 membered sugar, 6 carbons ఉన్న sugar. Pentose అంటే 5 membered sugar. దీన్ని రఫ్ డిగ్రేడేషన్ అంటారు. రఫ్ RUFF అపాస్ట్రఫీ S, రఫ్ డిగ్రేడేషన్. రఫ్ డిగ్రేడేషన్. దీనికి ఎగ్జాంపుల్ ఆల్డోహెక్సోస్ కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. D-glucose తీసుకుందాం. ఆల్డోపెంటోస్ కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. D-arabinose తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, ఆల్డోహెక్సోస్ టు ఆల్డోపెంటోస్ అడగొచ్చు, ఆర్ రఫ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి అడగొచ్చు, ఆర్ రైట్ అబౌట్ ఇంటర్ కన్వర్షన్ అబౌట్
between D-glucose to D-arabinose and so D-glucose to D-arabinose. Check. D-glucose to D-arabinose. That means aldohexose to aldopentose. ఎలా రాస్తాను చూద్దాం. First of all, open chain structure of D-glucose. Number of carbons are 6 carbons. CH2 OH. C double bond OH. H OH. OH H H OH and H OH. This one is open chain structure. Open chain structure of D-glucose. దీన్ని ఏం చేస్తున్నటువంటి బ్రోమిన్ వాటర్ Br2+ బ్రోమిన్ వాటర్ తోని హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఈ ఆల్డిహైడ్ ఏమవుతుంది యాసిడ్ ఇస్తాం. సో రాద్దాం. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 6 కార్బన్స్ CH2 OH C double bond OH just ఈ కార్బన్ మాత్రమే చేంజ్. రిమైనింగ్ ఆర్ సేమ్ H OH OH H H OH H OH. దీన్ని ఏమనొచ్చు గ్లూకానిక్ యాసిడ్. గ్లూకానిక్ యాసిడ్. దీనికి ఏమైనా చేస్తాము కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ యాడ్. కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్. కాల్షియం సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ C డబల్ బాండ్ ఉంది, ఇక్కడ కార్బన్ CO3 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్ అన్నాడు. C నెంబర్ ఆఫ్ కార్బన్ 6 తీసుకుంటున్నాడు. CH2 OH H OH H OH OH and H H OH. ఇక్కడ చూడండి COO అంటే హైడ్రోజన్ ప్లేస్ లో Ca ఉంది. హైడ్రోజన్ ప్లేస్ లో Ca. హైడ్రోజన్ మాత్రం చార్జ్ +1 ఉంటుంది. Ca చార్జ్ +2 ఉంటుంది. అంటే COO కూడా ఇక్కడ ఉంది అంటే 2 COO taken 2 times Ca plus remaining CO ఇక్కడ తీసుకోండి. ఇదంతా సేమే, జస్ట్ COO taken by Ca plus సాల్ట్ గా ఫార్మ్ అయింది ఫస్ట్ కార్బన్. దీన్ని ఏం చేస్తున్నాం ఇక్కడ నుంచి పెంటాన్స్ రియేజెంట్ యాడ్. పెంటాన్స్ రియేజెంట్. పెంటాన్స్ రియేజెంట్ అంటే చూడండి H2 hydrogen peroxide, the presence of ferrous salts. దీన్ని పెంటాన్స్ రియేజెంట్ అంటారు. పెంటాన్స్ రియేజెంట్ యాడ్ చేసినాం. ఈ కంప్లీట్ 2 కార్బన్స్ ఏమవుతుంది C డబల్ బాండ్ OH కన్వర్ట్. మిగిలినంతా సేమ్ CH2 OH H OH H OH OH and H. ఇది D-arabinose. D-arabinose. This one is D-glucose. Interconversion between D-glucose to D-arabinose. లేకుంటే aldohexose to aldopentose. లేకుంటే డ్రఫ్స్ డీగ్రేడేషన్ అంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. రియాక్షన్ మీరు ఓన్ వర్డ్స్ లో రాయాలి. మ్యాటర్ right. Next one, aldohexose to ketohexose.
aldohexose to ketohexose. Ketohexose. Aldohexose, hexose, రెండు కూడా hexose sugars. Hexose means 6 carbons ఉన్న sugars అంట. ఆల్డో అంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఉండాలి, కీటో అంటే కీటో. సింపుల్. aldohexose to ketohexose. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుందాం. D-glucose to D-fructose. D-glucose అంటే aldohexose ఎగ్జాంపుల్, D-fructose అంటే keto ఎగ్జాంపుల్, ketohexose కి ఎగ్జాంపుల్. D-glucose స్ట్రక్చర్ రాస్తాం. అలాగే తెలుసు నెంబర్ ఆఫ్ కార్బన్స్ 6 కార్బన్స్, CH2OH, C double bond OH, H, OH, OH and H, H, OH, H, OH. ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ నుంచి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ కన్వర్ట్ చేయాలి. సో దీనికి ఏం యాడ్ చేసినటువంటి 3 moles ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ యాడ్స్, 3PHNH2, 3PHNH2 యాడ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఓసిజోన్ టెస్ట్లో ఇక్కడ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఓన్లీ ఈ 2 కార్బన్స్ మాత్రమే తీయాలి. సో దాన్ని రాసినటువంటి CH, number of carbons are 6 carbons, H, OH, H, OH, OH, H, C double bond, N, NH, PH, C double bond, N, NH and PH. ఇది ఓసెజోన్. మన గ్లూకోజ్ జోన్ లో ప్రిపేర్ చేయాలి. ఓసెజోన్ కి HCl యాడ్ చేస్తాం. HCl యాడ్ చేసినప్పుడు సింపుల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 6 carbons, CH2OH. ఇక్కడ C double bond OH వస్తుంది. సెకండ్ కార్బన్ అంతా కూడా కీటో కన్వర్ట్. రిమైనింగ్ అంతా థర్డ్ కార్బన్ గురించి సేమ్ OH, H, H, OH, H and OH. దీన్ని ఓజోన్ అంటారు. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఓజోన్ ఏం చేస్తున్నాం, Zn ప్లస్ CH3COOH జింక్ అండ్ ఎస్టిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. జింక్ అండ్ ఎస్టిక్ యాసిడ్ యాడ్ చేసి ఇక్కడ రిడక్షన్ అన్నప్పుడు ఫైనల్గా ఫామ్ అవుతుందండి మాలిక్యూల్ ఫామ్. Number of carbons are 6 carbons. H2 OH, OH and H, H, OH, H, OH, CH2 OH. ఇది D-fructose. D-fructose. Again repeat, aldohexose to ketohexose. Aldohexose కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, D-glucose తీసుకున్నాము. ketohexose కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, D-fructose. aldohexose that means glucose కి 3 moles of phenyl hydrogen యాడ్ చేస్తే ఓసిజోన్ ఫామ్ అయ్యింది. దీనికి ఏం యాడ్ చేస్తున్నాము, HCl యాడ్ చేస్తే ఓజోన్ ఫామ్ అయ్యింది. దీన్ని రిడక్షన్ చేస్తే ఫైనల్గా ఫ్రక్టోజ్. సో గ్లూకోజ్ ఏం చేస్తున్నారు చూడండి, గ్లూకోజ్ కి 3 moles of phenyl hydrogen యాడ్ చేస్తాం. ఫస్ట్ 2 కార్బన్స్ మాత్రమే రియాక్ట్ అయ్యి మీకు ఓసిజోన్ స్ట్రక్చర్ లో చూస్తాం. ఓసిజోన్ ఫార్మేషన్ ఆఫ్ రియాక్షన్ లో చూస్తాం. ఓసిజోన్ అంటే ఫస్ట్ 2 కార్బన్స్ మాత్రమే రియాక్ట్. నెక్స్ట్ HCl యాడ్ చేసినప్పుడు ఫస్ట్ 2 రియాక్షన్స్ ఫస్ట్ కార్బన్ మాత్రం ఆల్డిహైడ్ కార్బన్, సెకండ్ కార్బన్ కంప్లీట్ గా కీటోన్ లో కన్వర్ట్.
దీనికి రిడక్షన్ చేస్తున్నాం, ఏమైనా చేస్తున్నాం, జింక్ ప్లస్ ఎస్టిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఫైనల్ గా మనకు ఫామ్ అయ్యేది ఉంటుంది కీటోన్ ఫామ్ అవుతుంది. ఏంటిది? డి ఫ్రక్టోజ్ ఫామ్ అవుతుంది. ఇది ఇంటర్ కన్వర్షన్. ఇంకో క్లాస్ అయితే కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీ గ్రూప్స్లో అడగండి, చెక్ చేసుకోవచ్చు.